రైమ్స్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షైనీ. ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలని అనుకుంటున్నాను. ట్రాఫిక్ రూల్స్. అవును, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే జరగబోయే ప్రమాదాలన్నీ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. రోడ్డు మీద జరిగే ప్రమాదాలన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ అనుసరించకపోవడం వలనే చాలా వరకు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణాలు హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన, అతి వేగంగా వాహనాలు నడపడం వలన, అజాగ్రత్తగా అతి వేగంగా వాహనాలు నడపడం వలన, సిగ్నల్ జంప్ చేసి వాహనాలు ముందుకి నడపడం వలన, రెడ్ లైట్ కనిపించినప్పటికీ మొండిగా వాహనాలు నడపడం వలన, సిటీలలో స్టూడెంట్స్ ఫుడ్ బోర్డింగ్ చేయడం వలన, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వాహనాలు నడపడం వలన, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన, అజాగ్రత్త అతి వేగంగా వాహనాలు నడపడం వలన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ప్రమాదం జరిగితే నష్టపోయేది ఆ ప్రమాదంలో గురైన వ్యక్తులే కాదు, వారి కుటుంబం మొత్తం. ప్రమాదం జరిగితే ఇబ్బంది పడేది ఆ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులే కాదు, వారి బంధుమిత్రులు, ఆత్మీయులు కూడా. యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాహనాన్ని నడపవలసిన ప్రతిసారి హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకండి. 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపకండి. ఒకవేళ ఖచ్చితంగా మాట్లాడవలసి వస్తే ప్రక్కకు ఆగి మాట్లాడండి. ట్రాఫిక్ సిగ్నల్ అతిక్రమించి వాహనాన్ని నడపకండి. గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ముందుకి సాగండి. నో రెడ్ సిగ్నల్ జంపింగ్, నో ఫుట్ బోర్డింగ్. అతి వేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడపకండి. మద్యం సేవించి వాహనాన్ని నడపడం మానేయండి. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు క్షేమంగా ఉంటేనే మీ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. Please like,